6వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుందాం. అందరం కలిపి సంఘమంతా 46వ కీర్తన మొదటి మాటను మనం కలిపి చదువుకుందాం. ఈ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడు మన వినికిడిలో ఈ మాటను దీవించునుగాక. అంటే ఆపదలు అనేవి మనిషి జీవితంలో సహజం. అయితే ఈ ఆపత్కాలములో దేవుడు మనకి ఆశ్రయముగా ఉంటున్నాడు అని మనం మొదటి మెసేజ్లో కొన్ని విషయాలు విన్నాం. ఇప్పుడు పాత నిబంధనలో మనం చూస్తే ఆశ్రయపురములు అని మోషేకు దేవుడు కొన్ని ఆశ్రయపురములు నియమించమని చెప్పాడు. ఆ ఆశ్రయపురములు అనేది ఒకసారి మీరు వాక్యం విన్నారు, అదొక సబ్జెక్టు. ఇప్పుడు అది మనం లోపలికి వెళ్ళలేం. ఎవరైనా ఒక ఆయన గొడ్డలతో చెట్టు కొడుతున్నాడు అనుకోండి. అలా కొట్టేటప్పుడు ఆ గొడ్డలున్న దాన్ని ఏమంటారు, పిడి. ఆ పిడి నుండి ఊడి అది దూరంగా వెళ్ళింది, ఇంకెక్కడో పని చేసుకుంటున్న ఆయన మెడకు తగిలి ఆయన చనిపోయాడు అనుకోండి. నిజానికి ఆ వ్యక్తిని ఈయన చంపాలి అనుకోలేదు. చెట్టు కొడుతునేటప్పుడు గొడ్డలి పిడి నుండి వేరై ఆ వ్యక్తికి తగిలింది. అయితే ఆ వ్యక్తి తాలూకు వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి ఇంటి వారు ఈయనను కానీ చంపడానికి వస్తే, మా ఇంటి యజమాన్ని చంపావు, ఎందుకంటే ఆ రోజుల్లో కంటికి కన్ను పంటికి పన్ను. ఈ వ్యక్తి పరిగెత్తుకొని వెళ్ళి ఆశ్రయపురములు అనుకున్నటువంటి ప్రాంతాలని, వాళ్ళు షెకెము అని ఇలాంటి కొన్ని ప్రాంతాలని నియమించుకున్నారు. ఆ ఆశ్రయపురంలో ఉండాలి. ఉంటే ఈ చంపడానికి వచ్చిన వారు ఆశ్రయపురములో ఉన్నటువంటి వ్యక్తిని చంపకూడదు. అర్థమైందా మీకు? ఆ వ్యక్తిని చంపకూడదు. అయితే ఎంతవరకు చంపకూడదు, అతన్ని ఎప్పుడు చంపొచ్చు అంటే, అతను ఆశ్రయపురములో నుంచి కానీ బయటకు వచ్చేస్తే అవతలి ఇంటి వాళ్ళు ఏం చేయొచ్చు, చంపొచ్చు. ప్రభు చిత్తం అయితే మరొకసారి ఇప్పుడైనా విందాం. అయితే ఈరోజు మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, బల్ల తీసుకునే ముందు మనము దేవుణ్ణి ఆశ్రయించాలి అని మొదటి మెసేజ్లో ఆయనే మనకు ఆశ్రయముగా ఉన్నాడు అని విన్నాం. ఇప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించినట్టయితే ఎలా ఆశ్రయించాలి, ఆశ్రయిస్తే ఏ రకమైన మేళ్ళు ఉన్నాయి, మన సమయాన్ని బట్టి కొంతసేపు దేవుని వాక్యాన్ని విని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం లేక 2వ గ్రంథం చూడండి, స్పష్టంగా ఉంది. 13వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకరెవరైనా చదవండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యోదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇక్కడ వీళ్ళు తగ్గించుకొనుట చేత జయముందిరి అని మనం చదువుతున్నాం. తగ్గించుకొనుట చేత అంటే వీరేం చేశారు, తగ్గించుకొని దేవుణ్ణి ఆశ్రయిస్తే వారికి దేవుడు జయమిచ్చాడు. జాగ్రత్తగా వినండి. అంటే చాలాసార్లు మానవుడు ఏమనుకుంటాడు అంటే, నా వెనుక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, నా దగ్గర చాలా డబ్బు ఉంది,
నా దగ్గర చాలా స్థలాలు పొలాలు ఉన్నాయి, నా దగ్గర అందచందాలు ఉన్నాయి, నా దగ్గర చదువు సంస్కారము ఉంది, నేను చిటికి వేస్తే చాలామంది వస్తారు, నేను డబ్బు ద్వారా ఏదైనా సాధిస్తాను, నా నోటి ద్వారా ఏదైనా సాధిస్తాను, నేను ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం ఏంటి, నేను తగ్గించుకోవలసిన అవసరం ఏంటి, నేను ఒకరికి లోబడవలసిన అవసరం ఏంటి, నాకేంటి తక్కువ అని ఈ రోజుల్లో చాలామంది వారికున్న అందాన్ని బట్టి కానివ్వండి, వారికున్న బ్యాక్గ్రౌండ్ బట్టి కానివ్వండి, వారికున్న చదువును బట్టి కానివ్వండి, వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి కానివ్వండి, వారు దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు? ఉదాహరణకి మీకు గుండెలో కొంచెం నొప్పి అనిపించింది. గుండెలో నొప్పి అనిపిస్తే యథార్థంగా నొప్పి అనిపిస్తుంది, చెమట ఎక్కినట్టు అనిపిస్తుంది, ఈ భుజం అంతా నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది, ఆ భుజం దగ్గర నుంచి వెనక్కి నొప్పి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, ఆయాసం వస్తుంది. ఏం చేస్తారు? పురుషులు యథార్థంగా చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఇవన్నీ గుండెపోటు యొక్క లక్షణాలు. నేను చెప్పినవన్నీ చెమట ఎక్కడం, పెయిన్ అనేది వెనక్కి వెళ్ళడం, ఆయాసం రావడం, మెట్లెక్కుతుంటే ఆయాసపడడం, మన ఊపిరి కూడా మనం సరిగ్గా తీసుకోలేకపోవడం, పెయిన్ ఎక్కువ రావడం, ఇలాంటివి చాలా లక్షణాలు ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నాను. యథార్థంగా చెప్పండి. వెంటనే హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకు వెంటనే హాస్పిటల్కి వెళ్తారు? మీ దగ్గర డబ్బు ఉంది అంటే మీరు డబ్బున్నా లేకపోయినా హాస్పిటల్కి వెళ్తారు. ఆరోగ్యశ్రీ ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి. కానీ దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటంటే వెంటనే మోకరించి ప్రార్థన చేయాలి. నా మాట అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. వెంటనే ప్రభువా, గుండె చెదరిన వారిని బాగు చేయవాడును నేనే అని చెప్పారు. మీరు నా గుండెని నిర్మించిన వాడువు నీవే. నీవు పొందిన గాయముల చేత నాకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. మీరు నాకు ఆయుష్ ఇవ్వకపోతే డాక్టర్లు నాకు ఏమి చేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి ఆరోగ్యం ఇచ్చేది మీరే. డాక్టర్లు మందులు పనిముట్లే. కాబట్టి హాస్పిటల్కి వెళ్తున్నాను, డాక్టర్ల జ్ఞానం ఇవ్వండి, వారు సరైన ట్రీట్మెంట్ చేయడానికి సహాయం చేయండి, నన్ను స్వస్థపరిచేది మీరే, మీ మీద ఆధారపడుతున్నాను అని యథార్థముగా ప్రార్థన చేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ లక్షణాలు కనబడగానే గాబరా అయిపోయి హాస్పిటల్కి వెళ్ళావు అంటే నువ్వు డాక్టర్ గారి మీద ఆధారపడుతున్నావు కానీ దేవుని మీద ఆధారపడటం లేదు అని అర్థం. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడట్లేదు అని అర్థం. అంటే చాలామంది తగ్గించుకొని దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించట్లేదు అంటే వారి దగ్గర ఏదో ఉంది. అది అందం కావచ్చు, చదువు కావచ్చు, డబ్బు కావచ్చు. నీ దగ్గర ఏది ఉన్నా కూడా దేవుడు లేకుండా నువ్వేమీ చేయలేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు లేకుండా మనమేమీ కూడా చేయలేం. కాబట్టి ఎప్పుడూ కూడా దావీదు మహారాజు నేను నరుడను కాను, ఏమన్నాడు? పురుగును, చచ్చిన కుక్కను. అబ్రహాం అన్నాడు దుమ్మును ధూళిని అన్నాడు. అంటే మనకి మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించగలం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో మనకి జయము కలుగుతుంది. ఏం కలుగుతుంది? జయము కలుగుతుంది. ఇప్పుడు మీరు వ్యసనాలు చేస్తున్న వాళ్ళు బలలో పాలు పొందకూడదు. మరి వ్యసనం మానాలంటే ఏం చేయాలి? నేను మానేయగలను, నువ్వు మానేయగలవు అనే మాట మంచిదే, కానీ ప్రభువా మానాలని ఉంది కానీ నేను మానలేకపోతున్నాను, మీ దగ్గర నేను తగ్గించుకొని మీ సహాయం అడుగుతున్నాను, వ్యసనాలంటే నాకు అసహ్యము కలుగు చేయండి అని ప్రార్థన చేస్తే వ్యసనాల మీద జయం వస్తుంది. దేని మీద? చాలామంది రోజుల్లో టీవీ కంటే ఎక్కువగా చాలామంది ఈ మొబైల్ ఫోన్కి ఏమైపోయారంటే
బాగా బానిసలు అయిపోయారు. అది లేకపోతే ఉండలేని పరిస్థితి. ఒక ఆయనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కంటికి ఆపరేషన్ అయ్యింది. దేనికి? ఈ కంటికి ఆయన ఉండవలసి వచ్చింది హాస్పిటల్లో. ఎందుకంటే 2 కళ్ళకు కూడా ఆపరేషన్ చేశారు. మరి డాక్టర్లు షుగర్ ఉంది కనుక మీకు పర్యవేక్షణలో ఉంచాలి అని ఆయన్ని హాస్పిటల్లో ఉంచారు. 3 రోజులు మీరు హాస్పిటల్లో ఉండాలి అని. విచిత్రం ఏంటంటే ఆయన 2 చేతులకు కూడా, ఒక ఆయన చూడడానికి వెళ్ళినప్పటికీ 2 చేతులకి బ్యాండేజీలు ఉన్నాయి. ఈ చేతికి బ్యాండేజ్ ఉంది, మొత్తం చెయ్యి కనిపించటం లేదు, వేలు కనిపించటం లేదు. ఈ చేతికి బ్యాండేజ్ ఉంది, వేలు చేతులు కనిపించటం లేదు. ఈయనకు ఆశ్చర్యం వేసింది. మీకు చేతులకు ఆపరేషన్ అయిందా, కళ్ళుకి ఆపరేషన్ అయిందా అని అడిగాడు చూడడానికి వెళ్ళిన వాడిని. 2 కళ్ళుకే ఆపరేషన్ అయ్యాయి అని అతను నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చెప్పాడు. మరి చేతులకి ఎందుకు బ్యాండేజ్ చేశారు అంటే వెంటనే నర్సు వచ్చి చెప్పింది, సెల్ ఫోన్ చూడకుండా అన్నది. ఏమంది అంటే ఐసీయూలో కూడా సెల్ ఫోన్ చూస్తున్నారు. ఐసీయూలో కూడా ఏదో ఒక సహజంగా అలౌ చేయరు, కానీ ఏదో ఒక రీతిగా నాకు ఇక్కడ బోరు కొడుతుంది అంటే అక్కడ కూడా ఐసీయూలో కూడా ఏం చూస్తున్నారు? సెల్ ఫోన్ చూస్తున్నారు. అంటే చాలామంది ఈరోజు రకరకాల వ్యసనాలకి బానిస అయిపోయారు. దాంట్లో నుంచి మనకు విజయం కావాలంటే తగ్గించుకొని దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి ఏం చేయాలి? ఆశ్రయిస్తే మన వ్యసనాల మీద, మన బలహీనతల మీద దేవుడు మనకేమిస్తాడు? విజయం ఇస్తాడు. ఇది మొదటి కారణం. రెండవ కారణాన్ని బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఎందుకంటే ఆదివారం నాడు విపులముగా మనం వాక్యం వినడానికి అవకాశం ఉండదు, టైం తక్కువ కనుక. రెండవ కారణాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ మాట మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయం 26వ అధ్యాయం 5వ మాట. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను అని ఉంది. ఈ మాటలు మనం చదివితే ఒక విషయం మనకి అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే చూడండి, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అని 4వ మాటలో ఉంది. అంటే ఎవరైతే యథార్థముగా ప్రవర్తించి దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు వర్ధిల్లుతారు. ఏం చేస్తారు అంటే దినదినము మనము వర్ధిల్లాలి అంటే దినదినము కూడా మన బ్రతుకులో ఆత్మీయంగా మార్పు రావాలి అంటే, శారీరకముగా మన జీవితాల్లో మార్పు రావాలి అంటే, మన చితికిపోయిన బ్రతుకులు, అప్పులు పాలైన మన బ్రతుకులు అప్పిచ్చే స్థితిలో మనం ఉండాలి అంటే, ప్రార్థన రానటువంటి మనం గంటల కొలది ప్రార్థన చేసేటట్టుగా వర్ధిల్లాలి అంటే, వాక్యం అంటే బోరు కొడుతున్నటువంటి మీకు వాక్యం అంటే చెవు కోసుకునేటట్టుగా మీరు వర్ధిల్లాలి అంటే మనం యథార్థముగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో లోపించినటువంటిది ఏంటంటే యథార్థత మనుషులకు లోపించింది. ఏమి లోపించింది అంటే మనుషులు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ మంది ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. అంటే మనుషులు ఏం చేస్తున్నారు అంటే యథార్థత అనేది వారిలో లోపించింది. వారు యథార్థంగా లేరు. వారి జీవితాల్లో యథార్థత అనేది కనబడటం లేదు. మీకు ఇంత ముందు ఒక మాట చెప్పాను.
దావీదు దగ్గర ఒక యోధుడు ఉండేవాడు. ఏం పేరు చెప్పండి ఆయన పేరు? ఊరియా. ఏం పేరు? ఊరియా. దావీదు ఏం చేశాడు అంటే ఊరియా చేతికి ఒక ఉత్తరాన్ని రాశాడు. అప్పట్లో ఉత్తరాలు ఎలా ఉండేవి అంటే, ఇప్పుడు ఇది రుమాలు అనుకోండి, ఇలా చుట్టు ఉండేది అన్నమాట. మీకు తెలుసు, మీరు చాలామంది సినిమాలు చూసే ఉంటారు కాబట్టి ఇలా చుట్టు ఉండేది, చుట్టి ఉండేది. వారు ఇలా తెరుచుకొని ఏం చేసేవారు? చదివేవారు. ఇప్పుడు ఊరియా చేతికి ఉత్తరం ఇచ్చాడు దావీదు. అందులో ఏముందంటే, ఈ ఊరియాని యుద్ధం ఎక్కడైతే మోపుగా జరుగుతుందో, ఎక్కడైతే అంటే మన భాషలో చెప్తాను డేంజరస్ ప్రాంతం ఉంటుందో, ఎక్కడైతే ఎక్కువ ప్రాణాపాయం ఉంటుందో అక్కడ పెట్టు అని యోవాబుకి ఉత్తరం రాశాడు. రాసి ఎవరి చేతికి ఇచ్చాడంటే ఊరియాకి ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఏమైనా ఈ గమ్ ఏమైనా అంటించాడా దావీదు? అంటించాడా? అంటించలేదా? ఎందుకంటే అప్పుడు గమ్ అంటించే లెటర్స్ కావు అప్పుడు. కాబట్టి ఇప్పుడు పట్టుకెళ్తున్నప్పుడు ఊరియాకి ఇచ్చి ఇది యోవాబుకి ఇచ్చి అన్నాడు. యోవాబు అంటే సైన్య అధ్యక్షుడు. ఇప్పుడు ఊరియా మనమైతే ఏం చేస్తాం? ఏమి రాశాడు ఈ ఉత్తరంలో ఒకసారి చదువుదాం. చదివినట్టు తెలియదు కదా, మరలా ఇలా చుట్టివచ్చు. చదివినట్టు తెలియదు అని చదివితే ఇతను చంపమనే ఉంటుంది, ఇతను తప్పించుకోవచ్చు. కానీ ఊరియా పని చేయలేదు. నాకు ఉత్తరాన్ని తీసుకుని మా సైన్యాధ్యక్షుడైన యోవాబుకి ఇమ్మన్నాడు. తీసుకువెళ్ళి ఇవ్వడమే నా బాధ్యత, కానీ చదవడం నా బాధ్యత కాదు అని తిన్నగా తీసుకెళ్ళి ఇచ్చాడు. అది చదివిన యోవాబు మోపుగా యుద్ధం జరుగుతున్న దగ్గర ఊరియాని పెట్టాడు. ఊరియా చనిపోయాడు. అంటే ప్రాణాలు కూడా ఇవ్వడానికి తెగించాడు, కానీ తాను యథార్థంగానే బ్రతికాడు. అందుకే ఈరోజు ఊరియా కోసం మనం చెప్పుకుంటున్నాం. ఎవరి కోసం? ఊరియా కోసం. మీకు ఎవరైనా సెల్ ఇచ్చారనుకోండి, ఫోటో తీయు అని సెల్ ఇచ్చారనుకోండి, ఫోటో తీసి ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫోటో తీస్తున్నట్టు తీసి వాట్సాప్లో ఏముంది, వాట్సాప్లో ఎవరితో చాట్ చేస్తున్నారు, వీళ్ళు ఇంకేమైనా వాడుతున్నారా అని టకా టకా టకామైన చూసిన వాళ్ళు కూడా తల ఓపండి ఏదో ఒకటి ఉంటారా ఉండరా? నీకు ఎందుకు ఇచ్చారు సెల్లు? ఫోటో తీయమని ఇచ్చారు. నువ్వేం చేయాలి? ఫోటో తీసి ఇవ్వాలి. అంటే ఈ రోజుల్లో మనిషికి ఏమి లేదు, యథార్థత లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు అనుకోండి. ఇక్కడ అన్ని ఏదైనా ఒక పేరు పెడితే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇక్కడ లేని వారి పేర్లు పెట్టుకుందాం. ఒక రెడ్డి, ఒక చౌదరి, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు రెడ్డి ఏదో తప్పు చేశాడు. ఈ చౌదరి రెడ్డి ఇద్దరు కూడా పక్క పక్కనే కూర్చుంటారు. ఇప్పుడు రెడ్డి ఏదైనా తప్పు చేసినప్పుడు చౌదరి ఏం చేయాలి? బ్రదర్ లేక అన్న, తమ్ముడు, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, అది మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు, దీనివల్ల చాలామంది లాస్ అయిపోయారు. నేనేదో మంచోడిని అని చెప్పట్లేదు, నీకంటే బత్తిపరుని అని చెప్పట్లేదు, కానీ నువ్వంటే నాకు ప్రేమ కనుక నేను చెప్తున్నాను, దయచేసి అలాంటి పని చెయ్యొద్దు అని చెప్పాలి. అది బైబిల్ క్రమం. అది ఒకవేళ అప్పుడు కూడా మాట వినకపోతే 2-3 సాక్షుల దగ్గర అతనికి చెప్పాలని ఉంది. మత్తయి శుభవార్తలో ఏం చెప్పాలి? 2-3 సాక్షుల దగ్గర. అప్పటికి అతను వినకపోతే సంఘం ఎదుటికి తీసుకొచ్చి ఇతని పాపం చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పినా వినలేదు, 2-3 చెప్పినా వినలేదు అంటే సంఘము దగ్గర చెప్తే, సంఘము చెప్పినా అతను వినలేదు అనుకోండి, అతన్ని అన్యుడిగా చూడమని ఉంది బైబిల్లో. ఎక్కడుంది? మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 15వ మాట. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట విని నీ ఎడల
నీ సహోదరుని సంపాదించుకొందువు. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతను నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము అని ఉంది. ఇది పద్ధతి. ముందు మనం చెప్పాలి, తర్వాత ఇద్దరు ముగ్గురు మధ్యలో పెట్టి చెప్పాలి, ఆ తర్వాత సంఘము దగ్గర చెప్పాలి. వినకపోతే వాడు అన్యుడు, వాడు అంటే బయటవాడు అని వాడిని వదిలేయాలి, ఇంకా వాడిని పట్టించుకోకూడదు. అలా చేస్తున్నారా మీరు? అలా చేయకుండా ఫోన్ చేసి పలానోడు మంచోడు కాదు, పలానా ఆవిడ మంచిదే కాదు, పలానా అబ్బాయి మంచోడు కాదు, పలానా అమ్మాయి మంచిదే కాదు అని ఎవరికో చెబుతుంటే మీకు యథార్థత ఉంది అంటారా, యథార్థత లేదు అంటారా? నువ్వు యథార్థవంతుడు అయితే ఎవరితో చెప్పాలి? ఎవరైతే తప్పు చేస్తున్నారో వారితో చెప్పాలి. చెప్పవలసిన వాళ్ళతో చెప్పకుండా చెప్పకూడని వారితో చెబితే ఈ వ్యక్తి తాను చేస్తున్నది తప్పు అని ఎప్పుడు గమనిస్తాడు? చెప్పండి, ఎప్పుడు గమనిస్తాడు? గమనించడు. మరి ఇతనితో చెప్పకుండా నువ్వు అందరితో ఎందుకు చెప్తున్నావు? అంటే నీకు యథార్థత లేదన్నమాట. ఏమి లేదు అంటే ఈరోజు బల్లలో ఎవరు పాలు పొందాలి అంటే యథార్థముగా ఉండి దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలేంటి? వర్ధిల్లుతారు అని ఉంది అక్కడ. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? జ్ఞానములో వర్ధిల్లుతారు, వయస్సులో వర్ధిల్లుతారు, దేవుని దయలో వర్ధిల్లుతారు, మనుషుల దయలో వర్ధిల్లుతారు. అభివృద్ధి అనేది మన జీవితాల్లో కనబడుతుంది. అభివృద్ధి అనేది కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే, తగ్గించుకొని ఆశ్రయిస్తే జయం వస్తుంది. యథార్థముగా ఉండి ఆశ్రయిస్తే వర్ధిల్లుతాం. మూడవది, మనకి ఎటువంటి లక్షణం ఉండాలంటే బలలో పాలు పొందినప్పుడు చూడండి, దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చెప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా. చూడండి, ఇక్కడ ఏమని ఉంది అంటే ఈ మాటలో చిన్న అర్థాన్ని మనం తీసుకుంటే, మనస్సు నిలుపుకొని ఆశ్రయించితే ప్రాయశ్చిత్తము కలుగుతుంది. మనస్సు నిలుపుకొని దేవుణ్ణి ఆశ్రయించితే ప్రాయశ్చిత్తము కలుగుతుంది. అంటే మూడవది, మనస్సు నిలుపుకోవడం చాలా ప్రధానం. చాలామంది పాపము చేయడానికి, చాలామంది వ్యసనాలు చేయడానికి, చాలామంది అప్పులు పాలైపోవడానికి, చాలామంది తిప్పలు పడ్డానికి, చాలామంది కష్టాలు పాలవ్వడానికి, చాలామంది ఇబ్బందులు పాలవ్వడానికి, చాలామంది భార్యాభర్తల మధ్య తగులు రావడానికి కారణం ఏంటంటే మనస్సు నిలుపుకోలేకపోవడం. చెప్పండి, ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఒక ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి చాలా మంచోడు ఆయన. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఆయన ఎప్పుడూ కూడా వెళ్తే ప్రార్థన చేయించుకోకుండా పంపించేవాడు కాదు ఆయన. ఆ ఊరు వెళ్ళేటప్పుడు అంతా ముందే చెప్తాడు అనమాట, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని. చాలా మంచోడు. కులానికి మేము ఆయన వైశ్యుడు, అంటే కోమటి కులం. చాలా మంచి వ్యక్తి. చాలా కష్టపడి వ్యాపారం చేసేవాడు ఆయన. ఎవరు మొత్తానికి బజారుకి వెళ్ళాడు. బంగినాపల్లి మామిడి పళ్ళు
ఆయన కోమట ఆయన కాబట్టి బాగా బేరం ఆడుకున్నాడు. 2 డజన్లు ఇంటికి తీసుకొచ్చాడు. చాలా బాగున్నాయి. షుగర్ కదా, ఎక్కువ ట్యాబ్లెట్లు వేస్తే పోతుందని ఒకటి తిన్నాడు. చాలా బాగా అనిపించింది. 2 తిన్నాలు. ఇంకా తినాలనిపిస్తుంది. ఎందుకంటే సహజంగా షుగర్ పేషెంట్లకి ఇలాంటి పళ్ళు చూస్తే తినాలనిపిస్తుంది. అతను ఆ రోజు మరి వ్యాపారానికి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్నాడు. ఏదో వర్షం ఏదో పడుతుందని 12 పళ్ళు తినేశాడట. అలాగా షుగర్ ఎక్కువైపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎందుకని 12 పళ్ళు తిన్నాడు? మనస్సు నిలుపుకోలేక. అంటే సహజంగా షుగర్ పేషెంట్లు ముందు స్వీట్లు పెట్టారనుకోండి, మీరు ఒక్కటి తినేసి ట్యాబ్లెట్ ఒకటి ఎక్కువ వేసేద్దాం. కొంతమంది వాళ్ళే వైద్యులు అన్నమాట. ఇన్సులిన్ ఏమో ఒక 3 పాయింట్లు ఎక్కువ చేసుకుంటే తగ్గిపోతుంది కదా అంటే, ఈ డాక్టర్ గారి కంటే వీళ్ళే వైద్యం చేసేస్తారు. ట్యాబ్లెట్ ఒకటి ఎక్కువ వేసేస్తే సరిపోతుంది, లేకపోతే కొంచెం 1 గంట నడిచేస్తే తగ్గిపోతుందని స్వీటో లేకపోతే ఏదో ఒకటి తినేస్తుంటారు. మనస్సు నిలుపుకోలేక. ఏమి నిలుపుకోలేక? మనస్సు నిలుపుకోలేక. అంటే చాలామంది మనస్సు నిలుపుకోలేకపోతున్నారు. బల్లలో పాలు పొందుతున్న వారికి ఉండవలసిన మంచి గుణం ఏంటంటే, ఏదైతే చెడు చేయమని సైతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడో, అవిధేయుడిగా ఉండమని ఒకవేళ సైతానుడు నిన్ను ప్రేరేపించిన, ఏదైనా సైతానుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే మనస్సు నిలుపుకోవడం చాలా అవసరం. బైబిల్ ఏముందంటే, పట్టణమును పట్టుకునే రాజు కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అని ఉంది. మనస్సు ఎటువంటిదంటే ఒక గుర్రము లాంటిది. మనస్సు ఎటువంటిది? ఒక గుర్రము లాంటిది. గుర్రాన్ని కంట్రోల్ చేయాలి అంటే కళ్ళెం అవసరం. దానికి ఏమవసరం? కళ్ళెం ఉంటేనే గుర్రం అనేది ఏమవుద్ది? కంట్రోల్ అవుతుంది. మనము కూడా మన మనస్సును ఏం చేయాలి? స్వాధీనము చేసుకోవాలి. మనస్సు నిలుపుకొని. ఏమి నిలుపుకోవాలి? చెప్పండి, ఏమి నిలుపుకోవాలి? మనస్సు నిలుపుకొని. అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. మనకి మనం కొన్ని విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ అని అవసరం. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పాడంటే, నా శరీరాన్ని నేను నలుగొట్టుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడు? నా శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను భ్రష్టుడైపోకుండా ఉండాలని నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? నలుగొట్టుకుంటున్నాను అన్నాడు. నలుగొట్టుకుంటున్నాను అని అంటే, ఈరోజు మనస్సు నిలుపుకుంటే దేవుడు నీ కోసం ప్రాయశ్చిత్తము చేస్తాడు. ఏం చేస్తాడు? ఆల్రెడీ చేశాడు. ఆయన సిలువలో ప్రాయశ్చిత్తాన్ని చేశాడు. కాబట్టి ఈరోజు ఏ విషయాల్లో మనస్సు నిలుపుకోలేకపోతున్నావో ఆయా విషయాల్లో ఏమి నిలుపుకోవాలి? మనస్సు నిలుపుకోవాలి. 1 తగ్గించుకోవాలి, 2 యథార్థముగా ఉండాలి, 3వది మనస్సు నిలుపుకోవాలి. చెప్పండి, ఏమి నిలుపుకోవాలి? ఇక 4వది మనం ఏం చేయాలో దేవుని యొక్క వాక్యములో చూచి ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. అందరూ నాతో చెప్పండి, మనము మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. అంటే ఇక్కడ నెమ్మది కలుగజేయడానికి ఒక కారణం అనేది కనబడుతుంది. ఏంటా కారణము అంటే, మీరు 1వ మాట 2వ మాట చదివితే, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి
దేవతా స్తంభములను కొట్టివేయించి అని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఏవైతే తీసివేయాలో అవి తీసివేశాడు. ఏవి తీసివేశాడు? అక్కడ ఏముంది? ఆశ, అన్య దేవతల బలిపీఠములను. దేన్ని తీశాడు? అన్య దేవతలు. అంటే ఒకప్పుడు దేవతలు అనేవి గూట్లో ఉండేవి. ఎక్కడ? గూట్లో. ఎక్కడ? గూట్లో అంటే ఏంటి? గోడకి ఒక చిన్న అంటే గోడకి చిన్న ఖాళీ ఉంటుంది, అందులో విగ్రహాలు పెట్టేవారు. దాన్ని గూటి, లేకపోతే ఏదైనా పెట్టేటప్పుడు గూట్లో పెట్టాము అనేవారు. ఏం పెట్టేవారు? గూట్లో పెట్టాము అనేవారు. ఇప్పుడు దేవతలు అనేవి గుండెల్లో ఉన్నాయి చాలామందికి. దేవతలు అంటే ఏంటో తెలుసా? దేవుని కంటే నువ్వు దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే అదే దేవత. అంటే దేవుని తర్వాత నీ భార్య, దేవుని తర్వాత నీ భర్త, దేవుని తర్వాత నీ చదువు, దేవుని తర్వాత నీ పిల్లలు, దేవుని తర్వాత నీ ఉద్యోగం, దేవుని తర్వాత నీ వ్యాపారం. దేవుని కంటే నువ్వు దేనికైనా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే అది నీకు ఒక విగ్రహం. అంటే ఈరోజు ఏవైతే అన్య దేవతలు నీ జీవితంలో ఉన్నాయో వాటిని తీసివేసేయాలి. ఈయన దేవతా స్తంభాలను తీసివేశాడు. తర్వాత చూడండి, ప్రతిమలు అంటే బొమ్మల్ని పగలగొట్టాడు, దేవతా స్తంభాల్ని కొట్టివేయించాడు. అంటే ఏదైతే ఉండకూడదో ఆ ఉండకూడనవన్నీ తీసివేసినప్పుడు నెమ్మది కలిగింది ఆయనకి. ఏం కలిగింది? మరి మీకు నెమ్మది ఉందా? నెమ్మది లేదు అంటే అర్థం ఏంటి? నోరు విప్పి చెప్పండి. నెమ్మది లేదు అంటే అర్థం ఏంటి? ఇంకేవో ఉండకూడనివి ఉన్నాయన్నమాట. అందుకే రాత్రులు నిద్ర పట్టడం లేదు. అంటే నిద్ర పట్టకపోవడానికి అదొక కారణం. చాలా కారణాలు ఉంటాయి నిద్ర పట్టకపోవడానికి. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు పడుకుని సాయంకాలం 6:30కి లెగిస్తే నీకు రాత్రికి ఎలా నిద్ర పడుతుంది? కాబట్టి ఇలాంటి కారణాలు నేను చెప్పట్లేదు, ఒక కారణం చెప్తున్నాను నేను. ఒక కారణం ఏంటంటే నెమ్మది లేకపోవడానికి ఒక కారణం ఏంటి? ఉండకూడనివి ఏదో ఉన్నాయి. ఉండకూడనివి ఏదో ఉంది. ఏంటది? ఉండకూడనిది ఏదో ఉంది. ఏంటది? దేవునికి ఇష్టం లేనిది ఏంటది? బయటికి చెప్పలేంది. ఏంటది? చూసారు ఎంత తెలివైనలో. ఉండకూడదంటే దేవునికి ఇష్టం లేనిది అంటున్నారు, దేవునికి ఇష్టం లేదంటే ఉండకూడదు అంటున్నారు. కానీ అసలైంది చెప్పట్లేదు. ఎందుకంటే అది చెప్పలేనిది. అది ఎటువంటిది? చెప్పలేనిది. ఆ చెప్పలేనిది ఈరోజు ఏం చేయాలి? తీసివేయాలి. తీసివేసినప్పుడు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. నేను నెమ్మదితో పండుకొందును అని ఉంది. నెమ్మదిగా నిద్రపోదును అని ఉంది బైబిల్లో. నెమ్మది కావాలంటే ఉండకూడనివి మన జీవితాల నుంచి ఏం చేయాలి? తీసివేసేయాలి. అప్పుడు మనకి దేవుడు ఏమిస్తాడు? నెమ్మది ఇస్తాడు. అంటే ఇప్పుడు 4 కారణాలు చూసాం. తగ్గించుకోవాలి, యథార్థముగా ఉండాలి, మనస్సు నిలుపుకోవాలి, ఉండకూడనివి ఏం చేయాలి? తీసివేయాలి. అప్పుడు 4 మేళ్ళు చూసాం. 1 విజయం పొందుతాం, 2 వర్ధిల్లుతాం, 3 ప్రాయశ్చిత్తం కలుగుతుంది, 4 నెమ్మది కలుగుతుంది. ఏం కలుగుతుంది? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు 3:28. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ
దేవునికి గాక మరి ఏ దేవునికిని నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను బద్ధపరిచరి. ఇక్కడ నెబుకద్నెజరు ఒక మాట అంటున్నాడు, చాలా అద్భుతమైన మాట. నెబుకద్నెజరు చక్రవర్తి, రాజు వేరు, చక్రవర్తి వేరు. చక్రవర్తి అంటే ఆ రోజుల్లో ప్రపంచాన్ని జయించేవారు, చాలా రాజ్యాలు వాళ్ళ చేతిలో ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఈ చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఏమంటున్నాడు అంటే, ఈయన ఇదంతా మనకి చరిత్ర తెలుసు కదా, దురాయి అనే ఒక పెద్ద గ్రౌండ్లో ఒక పెద్ద బొమ్మ పెట్టాడు. మీకు నేను ఒకసారి చెప్పాను, ఆ బొమ్మ ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎన్ని కేజీలు బంగారంతో చేశారు, ఇవన్నీ ఒకసారి చెప్పాను. కాబట్టి ఆ బొమ్మ దగ్గరకు వచ్చి సామంత రాజులు, అధికారులు అందరూ కూడా నమస్కారం చేయాలి, చేసి దండం పెట్టి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే అగ్నిగుండంలో వేస్తానన్నాడు. అగ్నిగుండం తయారు చేశాడు. అందరూ వస్తున్నారు, దండం పెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ముగ్గురు మాత్రం వచ్చి దండం పెట్టలేదు. ఆ ముగ్గురు పేర్లు ఏంటి? దావీదు, ఏలియా, ఎలీషా. అవునా కాదా? కాదు, గట్టిగా చెప్పాలి. అప్పుడు మొఖాలు చూడకూడదు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళ ముగ్గురు వెళ్ళలేదు, దండం పెట్టలేదు. వేల మంది వెళ్ళారు కదా, పెద్ద యాత్రలా జరిగింది అక్కడ. వీళ్ళు ముగ్గురు దండం పెట్టలేదు అన్న సంగతి రాజుగారికి తెలిసింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవుని మీద ఎప్పుడు నిఘా ఉంటుంది. క్రైస్తవుల మీద చూడండి, అన్యులు ఎవడు పేకాట ఆడినా ఎవడో చెప్పుకోడు పేకాట ఆడుతుంది. మీరు ఎప్పుడైనా పేకాట్లో కూర్చోండి, అది పెద్ద ఇదైపోద్ది అన్నమాట. అన్యులు సినిమాకి వెళ్ళినా ఇలాంటి సినిమాకి వెళ్ళాడు అని ఎవడు అండవు. మీరు సినిమా హాల్కి వెళ్ళండి, మీరు సినిమాలు చూడరు కావాలా, పలానా కుర్రోడు నెయ్యిల వీధి నుండి వచ్చాడు, నా ముందే కూర్చున్నాడు, ఆడు 10 మందికి చెప్తాడు. అంటే ఎప్పుడూ కూడా మన మీద నిఘా ఉంటుంది. ఏముంటుంది? నిఘా అనేది ఎప్పుడూ ఉంటుంది మన మీద. కాబట్టి ముగ్గురు మొక్కలేదన్న సంగతి రాజుగారికి చెప్పారు. రాజు కబురు పెట్టాడు, ఇది నిజమా అని అడిగాడు. ఏమడిగాడు? ఇది నిజమా అని. వాళ్ళు చెప్పారు, నువ్వు పెట్టిన బొమ్మకు మేము దండం పెట్టం అన్నారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. అగ్నిగుండంలో వేసేస్తాను, నన్ను అంటే ఆయనే సుప్రీం. ఇప్పుడు మనకి బొబ్బిలి కోర్టులో న్యాయం జరగలేదు అనుకోండి, విజయనగరం అంటే మనకి జిల్లా కోర్టుకు వెళ్తాం. జిల్లా కోర్టులో న్యాయం జరగలేదు అనుకోండి, హైకోర్టుకు వెళ్తాం, అమరావతికి వెళ్తాం. అక్కడ న్యాయం జరగలేదు అనుకోండి, సుప్రీంకోర్టుకు వెళ్తాం. సుప్రీంకోర్టులో కూడా మనకి ఓటం పాలయ్యామనుకోండి, ఎక్కడికి వెళ్తాం? జైలుకి వెళ్తాం. ఆ కేసు ఇదైతే ఒకవేళ ఏదైనా శిక్ష పడితే ఎక్కడికి వెళ్తాం? మరి సుప్రీంకోర్టుకు మించిన కోర్టు ఏది లేదు కదా. ఏదో తర్వాత ఎవరైనా ఏదైనా ప్రాణభిక్ష పెట్టి అధికారం రాష్ట్రపతికి ఉంది, అది వేరే సంగతి. అది కొన్ని కేసులు అంటే ఇప్పుడు భూమి కేసులు ఇలాంటి కేసులు ఉన్నాయంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చాక ఇంకెవరేమీ చేయలేరు. ఇప్పుడు రాజే సుప్రీం ఇక్కడ. కాబట్టి ఆయన అంటున్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడు తప్పిస్తాడు అంటున్నాడు. వారేమన్నారు అంటే, మమ్మల్ని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసేసిన మా దేవుడు రక్షించి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ మేము హతసాక్షులం అయిపోవాలని ఆయన ప్రణాళికలో ఉంటే, ఒకవేళ రక్షించకపోతే మేము చనిపోతాము కానీ దండం పెట్టమన్నారు. అంటే వారు దేహాలు అప్పగించేశారు దేవునికి. చనిపోతాము కానీ ఏం పెట్టం? దండం పెట్టం. అంటే ఏముంది? మీరేమంటారు? ఇలా దండం పెట్టేసి యేసయ్యా నీకే దండం అయ్యా అని వెళ్ళిపోవచ్చు కదా. ఒక శాసన సభ్యుడు ఇలా చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నారు అంటే, మరి నేను ఎమ్మెల్యేని కదండి, చాలామంది ఓపెనింగ్లు పిలుస్తుంటారు, గుళ్ళు కూడా దేవాలయాలు కూడా ఓపెనింగ్ పిలుస్తుంటారు, అన్య దేవాలయాలు. నాకు నిజానికి వెళ్ళడం ఇష్టం ఉండదు,
కానీ రాజకీయం కదా, మరి మేము రాజకీయ నాయకులుగా అందరికీ అందుబాటులో ఉండాలని అక్కడికి వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములని నా మనసులో అనుకొని కట్ చేసి యేసు ప్రభా నీకే ప్రైజ్ ది లార్డ్ అనుకుని వచ్చేస్తాడట. అర్థమైందా లేదా? నేను మనసులో దేవునికే ప్రార్థన చేస్తాను, రాజకీయం కాబట్టి వెళ్తున్నాను అంటున్నాడు. మరి వీళ్ళు అలా చేశారా? యేసు ప్రభా ఈ బొమ్మ నీది కాదు, ఈ బొమ్మ ఆ బొమ్మ కాదు, నీకే దండం పెడుతున్నామంటే అగ్నిలో వేయబడి ఉండేవారా? నోరెప్పండి. అగ్నిలో వేయబడకపోతే పురుషులు వేగంగా చెప్పాలి, దేవునికి మహిమ రాదంటే మీరు చెప్పండి అమ్మా. వాళ్ళ పేర్లే మనకు తెలియదు. ఈరోజు వాళ్ళ పేర్లు ఎలా తెలిసిందో మనకి? అగ్నిగుండంలో పడ్డారు కనుక షడ్రక్ మేషక్ అబేద్నెగో అని పేరు చెప్పుకుంటున్నాం. వాళ్ళు అలాగని అందరిలా దండం పెట్టేస్తే వాళ్ళ పేర్లే మనకి తెలియదు. వాళ్ళ కోసం మనం చెప్పుకోం. అంటే వాళ్ళు ప్రాణాలకు తెగించారు కనుక 3000 సంవత్సరాలకు ఎక్కువైనా వాళ్ళ పేర్లు ఇంకా మనం చెప్పుకుంటున్నాం. మీ ముత్తాత కోసమే మీకు తెలియదు, ఎందుకంటే అంత గొప్ప కార్యాలు చేశాడు మీ ముత్తాత. అర్థమవుతుందా చెప్పింది? అంటే మన దేహాలు అవసరమైతే దేవునికి ఏం చేయాలి? అప్పగించాలి. దేహాలు ఏం చేయాలి? అప్పగించారు. అంటే ఎవరైతే దేహాన్ని అప్పగిస్తారో అక్కడ ఏం కలుగుతుంది? ఏమని ఉంది అక్కడ? రక్షణ లభించింది. దేవుడు రక్షించాడా లేదా? రక్షించాడా? వాళ్ళ వెంట్రుకు కూడా కాలలేదు, వారి బట్టలకు అగ్నివాసన అంటలేదు. అందుకే సజీవ యాగముగా మీ శరీరాలను మీరు సమర్పించుకొనుడి అని ఉంది బైబిల్లో. సజీవ యాగముగా మీ శరీరాలను మీరు సమర్పించుకొనుడి అంటే దేవుని బిడ్డలు ఏం చేయాలి అంటే, అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కొన్ని విషయాల్లో రాజీ పడకూడదు. విగ్రహ సంబంధమైన విషయాల్లో, దేవునికి కోపం తెప్పించే విషయాల్లో ఏం చేయకూడదు? మనం రాజీ పడకూడదు. చెప్పండి, ఏం పడకూడదు? రాజీ పడకూడదు. కాబట్టి అందుకే వీరికి రక్షణ లభించింది. ఈ 5 మాటలు గుర్తుంచుకొని, పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని బలలో పాలు పొందుదాం. తగ్గించుకొని ఆశ్రయిద్దాం, యథార్థముగా ఉండి ఆశ్రయిద్దాం, మనస్సు నిలుపుకొని ఆశ్రయిద్దాం, ఉండకూడని విడిచిపెట్టి ఆశ్రయిద్దాం, దేహాన్ని అప్పగించి ఆశ్రయిద్దాం. అప్పుడు మనకి మేలు కలుగుతుంది. అలాంటి వారు మాత్రమే బలలో ఏం చేయాలి? పాలు పొందాలి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.